Hi guys, welcome back to our channel. I am Bindu. This is Yamni And if you're new to this channel, please don't forget to subscribe and hit the bell icon. so that you'll be notified whenever we upload a video on YouTube. So today's video is going to be a useful one. Title you already make the explain untadi. ఈ వీడియో లాక్డౌన్లో మీరు మనీ ఎలా గెయిన్ చేయొచ్చు అన్న టాపిక్ పైన లైక్ వీఆర్ గోయింగ్ టు షేర్ లైక్ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ విచ్ యూ కెన్ డూ సిట్టింగ్ అట్ యువర్ హోమ్. జాబ్స్ అనేది జాబ్ కాదు, ఇట్లా పార్ట్ టైం లాగా ఎలా చేసుకోవచ్చు అని. ఎందుకంటే ఈ పాండమిక్ లో చాలా మంది జాబ్లెస్ అయిపోయారు. జాబ్లెస్ లేని వాళ్ళు జాబ్లెస్ ఉన్నారు నాలాగా. ఇంకా జాబ్ ఉన్న వాళ్ళు కూడా జాబ్లెస్ అయిపోయారు. సో కంపెనీస్ కూడా ప్రాజెక్ట్స్ రావట్లేదు చాలా శాతం. సో ఎంప్లాయ్మెంట్ రేట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా పెరిగిపోతుంది. దీంట్లో ఏంటంటే పర్టికులర్గా ఈ మేము మెన్షన్ చేసిన జాబ్స్లో డిగ్రీ అవసరం లేదు, లైక్ ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. హౌస్ వైఫ్ అయినా, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళైనా, ఇంకా జాబ్ చేస్తూ ఇంకా మనీ ఎర్న్ చేసుకునే వాళ్ళైనా, లైక్ స్టూడెంట్స్ అయినా, ఎవరైనా సరే చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నో స్పెసిఫిక్ డిగ్రీ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దిస్. ఆల్ యూ నీడ్ ఇస్ ఇంకా ఇలాంటి పర్టికులర్ దాంట్లో ఎక్కువ కాంపిటీషన్ కూడా లేదు. ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది ఆ సెక్టార్స్. సో ఎక్కువ కాంపిటీషన్ లేదు. సో మీరు జల్దీ గ్రాప్ చేసుకుంటే యూ విల్ బి మోర్ బెనిఫిషియల్ దెన్ అదర్స్ అనమాట. అంటే మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఫస్ట్ వెళ్ళిపోతే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ కాంపిటీషన్ వచ్చేస్తే వి కాంట్ ఎంటర్. జాబ్స్ అన్నిటికీ డీసెంట్ పే ఉంటుంది. అరౌండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 10,000 to 40,000 లైక్ దట్ అట్లా ఉంటుంది. వీటికి డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ యూ టేక్. లైక్ ఎన్ని ప్రాజెక్ట్స్ మీరు తీసుకుంటారో డిపెండ్స్ ఆన్ దట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో. సో ద ఫస్ట్ వన్ ఈజ్ డిజైనింగ్ యువర్ ఆన్లైన్ కోర్స్. దీంట్లో ఏంటంటే స్పెసిఫిక్గా మీరు ఇప్పుడు కొంతమంది కుకింగ్లో ప్యాషనేట్ ఉంటారు. లైక్ మీ ప్యాషన్ని మీరు మీ వర్క్ లాగా తీసుకోవచ్చు అనమాట. లైక్ కొంతమందికి పెయింటింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇప్పుడు మండల వర్క్ చాలా ఎక్కువ నడుస్తుంది. ఇట్లాంటివి బేకింగ్, కుకింగ్ అండ్ ఎవ్రీథింగ్ అట్లాంటివి తీసుకొని మీరు ఒక పర్టికులర్ డిష్, ఇప్పుడు కుకింగ్ అనుకోండి, ఒక పర్టికులర్ డిష్ని మీరు ఎలా చేయాలి, దాంట్లో ఇప్పుడు కుకింగ్ ఎథిక్స్ అవన్నీ ఫాలో అవ్వాలి ఉంటుంది కదా, అవన్నీ మీరు ఇట్లా ఒక కోర్స్ లాగా తయారు చేసి లైక్ ఇన్ని అవర్స్ ఉంటుంది, ఇన్ని క్లాసెస్ ఉంటాయి అన్నట్టు తయారు చేసి ఆ వీడియో తీసుకొని మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నమాట. ఆ వెబ్సైట్లో మీ ఇష్టం ఉన్న ప్రైస్ పెట్టవచ్చు. లైక్ ఈ కోర్స్ ఇంత అమౌంట్కి అన్నట్టు, లైక్ 500 to 1000 డిపెండ్స్. అది మీరు స్టార్టింగ్ కాబట్టి తక్కువ దాంట్లో పెట్టి గ్రో అవుతున్నప్పటికీ కొంచెం ఎక్కువ పెట్టవచ్చు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు వెబ్సైట్ వాళ్ళు ఇంత పర్సెంట్ కమిషన్ తీసుకొని మిగతాది మీకు ఇస్తారనమాట ఎట్ ది ఎండ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది కోర్సెస్, లైక్ వన్ ఆఫ్ ది వర్క్ యూ కెన్ డూ. వీటివి కొన్ని వెబ్సైట్స్ లింక్స్ నేను కొన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్షేర్ ఇస్ వన్ ఆఫ్ ది వెబ్సైట్ ఇన్ విచ్ యూ కెన్ సెల్ యువర్ కోర్స్. సో అలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి, నేను కొన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ ద నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఇఫ్ యూ లవ్ టు క్లిక్ పిక్చర్స్, ఇంకా వీడియోస్ చేయడం చాలా ఇష్టం అయితే మీ పిక్చర్స్ ఇంకా వీడియోస్ని సెల్ చేయొచ్చు. యాప్స్ ఉంటాయి కొన్ని, ఇట్లా షటర్ స్టాక్స్, ఐ స్టాక్స్ అని కొన్ని యాప్స్ ఉంటాయి. నేను ఇంకా చాలా ఉన్నాయి, డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఆ యాప్స్ పేర్లు. సో దాంట్లో ఏంటి అంటే మీరు ఒక పిక్చర్ ఇట్లా పెట్టి ఇట్లా ఇంత ప్రైస్ అని సెల్ చేయొచ్చు అనమాట. ఒకవేళ బయర్కి మీ పిక్చర్ నచ్చితే దే విల్ బై ఇట్ ఫ్రమ్ యూ. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా తక్కువ పెట్టండి. ఒకవేళ మీది మొత్తం మంచి గ్రో అయ్యి ఇట్లా ఫోటోగ్రఫర్ లాగా ఒక పేరు వచ్చినప్పుడు ఎన్ని థౌజండ్స్ అయినా మీ ఫోటో సెల్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా తక్కువ పెడితే అప్పటి వరకు కొద్దిగా పెట్టవచ్చు. ఒక 40,000 వరకు ఎర్న్ చేయొచ్చు మంత్లీ ఈ ఫొటోస్ సెల్లింగ్ దాంట్లో. సో ఇది కూడా ఒక సైడ్ బిజినెస్ లాగా, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ పార్ట్ టైం లాగా ఇది చేసుకోవచ్చు. వర్కింగ్ పార్ట్ టైం కూడా కాదు, ఇది నార్మల్ ఒక ఫోటో అప్లోడ్ చేసి దాని డీటెయిల్స్ ఇంకా ప్రైస్ పెట్టేస్తే అయిపోతుంది. సో థర్డ్ వన్ ఈస్ బికమింగ్ అ వర్చువల్ అసిస్టెంట్. వర్చువల్ అసిస్టెంట్ ఎట్లా అంటే ఒక కంపెనీకి మీరు అసిస్టెంట్ లాగా వర్క్ చేయడం అనమాట. ఇప్పుడు ఒక కంపెనీ క్లయింట్స్కి వర్క్ చేస్తుంటారు కదా, సో ఆ క్లయింట్ ఈమెయిల్స్కి రెస్పాండ్ అవ్వడం, లేదా క్లయింట్తో మీటింగ్ షెడ్యూల్ చేయడం, అట్లాంటివి హ్యాండిల్ చేయడం అనమాట. మీరు ఒక కంపెనీకే కాకుండా ఒక 4-5 కంపెనీస్కి ఒకటే సైమల్టేనియస్గా వర్క్ చేశారనుకోండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ యూ విల్ గెట్ అ మినిమం డీసెంట్ పే. ఇంకా దాంట్లో మీరు ఎక్కువ పని కూడా చేయాల్సిన అవసరం ఉండదు. లైక్ 2 to 3 hours ఒక కంపెనీకి డెడికేట్ చేసినా కూడా మీరు లైక్ ఆ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. లైక్ 2 hours to 3 hours వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, వాళ్ళు ఇచ్చిన పని ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వర్క్ యూ కెన్ డూ.
సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రీలాన్స్ కాపీ రైటర్ అనమాట. సో ఫ్రీలాన్స్ కాపీ రైటర్ ఏంటి అంటే దీంట్లో దీంట్లో కొద్దిగా నాలెడ్జ్ కావాలి. అంటే ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ నేర్చుకొని ఉండాలి మీరు. ఇప్పుడు నాకు ఒక లాంగ్వేజ్లో కావాలి అంటే నాకు తెలుగులో కావాలి. సో మీరు తెలుగులో పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. ఏ టు జెడ్ రాయడం, చదవడం అవన్నీ. సో నేను మీకు ఇంగ్లీష్లో ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. అది ఇంగ్లీష్ నుంచి తెలుగుకి మీరు ట్రాన్స్లేట్ చేసి మీరు నాకు ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. సో అలా ఉంటుంది. ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ రావడం చాలా ఇంపార్టెంట్ దీంట్లో. నార్మల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఉంటాయి చాలా. సో ఫ్రెంచ్ లాంగ్వేజ్ రావాలి ఆబ్వియస్లీ. ఫ్రెంచ్ లాంగ్వేజ్ వస్తేనే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయగలుగుతారు. సో ఇది కొద్దిగా కష్టం. ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా రావాలి మీకు. సో ఒకసారి మీరు ఆ ప్రాజెక్ట్ టైంకి కంప్లీట్ చేసి లైక్ ఏ టు జెడ్ మంచిగా సబ్మిట్ చేశారనుకో, వాళ్ళు ఇంకా చాలా చాలా ప్రాజెక్ట్స్ కూడా మీకు పంపిస్తూ ఉంటారు. ఒక ట్రస్ట్ వర్తీ క్లయింట్ అయిపోతారు మీరు వాళ్ళకి. సో దాని ద్వారా మీరు చాలా ఎర్న్ చేయొచ్చు. లైక్ ఒక 30-40 అయినా ఈజీగా ఎర్న్ చేయొచ్చు మంత్లీ. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్లైన్ ట్యూటర్ ఆర్ హోమ్ స్కూలింగ్. ఇప్పుడు నార్మల్గా లాక్డౌన్ వల్ల స్కూల్ షట్ డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు అందరు ఇంట్లో నుంచి ఆన్లైన్ క్లాసెస్ అట్లా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆన్లైన్ అంటే నార్మల్ ఎడ్యుకేషన్ రిలేటెడే కాకుండా ఇప్పుడు నార్మల్ పెయింటింగ్ క్లాసెస్ అట్లా ఏదైనా ఇట్లాంటివి ఉంటాయి కదా. మీ ప్యాషన్ మీకు ఏమంటారు దాన్ని, అది ఉన్నది గ్రిప్ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నార్మల్గా ఎట్లా ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇట్లాంటివి చాలా ట్రై చేయొచ్చు అనమాట. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. మీరు దాంట్లో ఒక సెట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది క్లియర్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా క్లాసెస్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. మీ ఫీజిబుల్ టైంలోనే మీరు క్లాసెస్ షెడ్యూల్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఈవినింగ్ టైమ్స్లో ఉంటే ఈవినింగ్ టైమ్స్లో అట్లా మీరు 45 minutes అట్లా ఉంటుంది అనుకుంటా ఒక క్లాస్ కదా. 45 to 1 hour ఉంటుంది. 45 to 1 hour, 45 minutes to 1 hour ఒక క్లాస్ ఉంటుంది. దానికి పే కూడా మీ అనుకూలంగా పెట్టుకోవచ్చు. లైక్ $8 to $10 డిపెండింగ్ ఆన్ దాట్. ఇండియన్ వెబ్సైట్స్ ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దాట్. అలా ఒకవేళ ఏదైనా మాకు దొరికితే మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాము. ఇండియన్ స్టూడెంట్స్కే కాకుండా మీరు బయట స్టూడెంట్స్కి కూడా క్లాసెస్ ఇవ్వచ్చు. నాట్ ఓన్లీ దిస్ పెయింటింగ్, ఇంగ్లీష్ టీచింగ్ అట్లా కాకుండా మీరు ఒక లాంగ్వేజ్ కూడా వాళ్ళకి నేర్పించవచ్చు. అట్లాంటి క్లాసెస్ కూడా ఇవ్వచ్చు అట్లాంటి వెబ్సైట్స్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ఫ్లుయెన్సర్ మేనేజర్ అనమాట. సో ఇది ఇప్పుడు చాలా యూట్యూబ్లో చాలా మంది అడుగు పెడుతున్నారు. యూట్యూబర్స్ లాక్డౌన్ కొత్త యూట్యూబ్ స్టార్స్. సో చాలా మంది యూట్యూబర్స్ అయిపోయారు. ఇంకా చాలా మంది ఇట్లా సోషల్ మీడియా అకౌంట్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ అలాంటివి హ్యాండిల్ చేయడానికి కష్టమవుతుంది. అంటే ఆబ్వియస్లీ దే ఆర్ స్టార్స్ వావ్. సో అలాంటి వాళ్ళ కోసం మేనేజర్స్ వెతుకుతున్నారు చాలా మంది. అంటే చాలా మంది. సో వాళ్ళకి అకౌంట్స్ మేనేజ్ చేయడము, అంటే అకౌంట్స్ మేనేజ్ ఎట్లా చేయడము, టైం టు టైం వాళ్ళకి పోస్ట్ పెట్టడము, టైం టు టైం వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడము, ఇంకా స్టోరీస్ పెట్టడం. ఎందుకంటే వాళ్ళకంత టైం ఉండదు. దే ఆర్ బిజీ ఇన్ క్రియేటింగ్ కాంటెంట్. సో అట్లాంటి వాళ్ళకి ఇంకా థంబ్నెయిల్స్ చేయడము, ఇంకా యూట్యూబ్లో వీడియోస్ ఎడిటింగ్ చేయడం. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ మనీ వస్తుంది మీకు. సో చాలా ఉంటాయి ఇట్లా. అంటే కొద్దిగా ఇన్స్టాగ్రామ్, కొద్దిగా యూట్యూబ్ ఎడిటింగ్, ఇది కొద్దిగా గ్రిప్ ఉండాలి మీకు. అలాంటి కొద్దిగా నాలెడ్జ్ ఉంటే యూ క్యాన్ డూ ఇట్. ఇంకా లైక్ ఒక టూ త్రీ యూట్యూబర్స్ తోటి కూడా మీరు కనెక్ట్ అయ్యి చేస్తే యూ కెన్ మేనేజ్ టు గెట్ ఒక యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి 15,000 to 20,000 ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ లైక్ అవుట్ ఆఫ్ ఇండియన్స్ అయితే ఒక 10,000 వరకు, 10 to 15,000. అంటే వాళ్ళ రీచ్ బట్టి అనమాట. వాళ్ళకి ఒకవేళ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ఎక్కువ మీరు అడగొచ్చు. ఒకవేళ మిడిల్ స్టేజ్లో ఉంటే వాళ్ళకి బట్టి వాళ్ళు చెప్తారు. మీరు కూడా చెప్పి నెగోషియేట్ చేసుకొని యూ కెన్ డూ ఇట్. ఒక మంత్లీ ఒక 2-3 యూట్యూబర్స్ని పట్టుకున్నా యూ కెన్ ఈజీలీ గెట్ 30 to 45,000. కానీ మీకు కొద్దిగా సోషల్ మీడియాలో కొద్దిగా నాలెడ్జ్ ఉండాలన్నమాట. అదొకటే. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇది నార్మల్గా అమెజాన్, మీషో కూడా వస్తుంది, నైకా ఇట్లాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నార్మల్గా మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్లో మీరు లైక్ వాళ్ళ వెబ్సైట్లోనే మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో మీ ఆ
పర్టికులర్ ప్రోడక్ట్ లింక్ తీసుకొచ్చి మీరు లైక్ నేను అఫిలియేట్ మార్కెటర్ అనుకోండి, నేను ఒక ప్రోడక్ట్ ఇప్పుడు ఒక ఫోన్ అనుకోండి, ఆ ఫోన్ లింక్ నేను యాముకి పంపిస్తాను, యాము ఆ లింక్ యూజ్ చేసుకొని కొనుక్కుంది అనుకోండి, ఇంత పర్సెంట్ కమిషన్ నాకు వస్తుంది ఆ ప్రోడక్ట్ నుంచి. అంటే నార్మల్‌గా ఇప్పుడు ఎట్లా మరి చాలా యూట్యూబర్స్ చూసుంటారు. ఇట్లా వాళ్ళు కొనుక్కున్నది కూడా హాల్ లాగా పెట్టేస్తారనమాట. చిన్న 2, 3 ప్రొడక్ట్స్ అయినా హాల్ లాగా పెడతారు. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది అంటారు. ఒకవేళ అమెజాన్ అయితే అమెజాన్‌ది. సో, ఆ డిస్క్రిప్షన్ లింక్ నుంచి మీరు కొనుక్కుంటే వాళ్ళకి కొద్దిగా కమిషన్ వస్తది. అట్లా. ఒక్కొక్క కేటగిరీ ఐటమ్స్కి ఒక్కొక్క పర్సంటేజ్ కమిషన్ అని మీకు లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు డైరెక్ట్గా చూపిస్తారు. అమెజాన్ ఈజ్ లైక్ ద బెస్ట్ వన్, బికాజ్ అమెజాన్లో చాలా మంది అఫిలియేట్ మార్కెటర్స్ ఉన్నారు అండ్ దాని పేమెంట్ కొంచెం డిలే అవుతుంది బట్ వస్తుంది ఫర్ షూర్. కానీ కొద్దిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన యూట్యూబర్స్‌కి అమెజాన్ ఇంకా నైకా ఆపర్చునిటీస్ రావు. అది కొద్దిగా పెద్ద కదా! సో, నాట్ ఓన్లీ యూట్యూబర్స్ అనే కాదు, నార్మల్గా మీకు ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి, మీరు చాలా చాలా మనుషుల్ని రీచ్ అవుతారు అనుకోండి, మీరు అట్లా చేయొచ్చు. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ లింక్ మీరు దాంట్లో పంపించండి. లైక్ 100 మెంబర్స్ ఉన్న గ్రూప్లో ఒక్కరైనా ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేస్తారు కదా. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఆన్లైన్ సర్వే అనమాట. సో ఇది కూడా నేను కొద్దిగా ట్రై చేద్దామని ఇప్పుడిప్పుడే కొద్దిగా ట్రై చేస్తున్నా. సో ఐ డోంట్ నో వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. కానీ చాలా మంది దగ్గర నుంచి విన్నాను అనమాట, చెయ్యొచ్చు ఇలాంటిది. ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని ఇట్లా ఫారెన్ కంపెనీస్ అలాంటివి ఇట్లా ఒక ప్రాజెక్ట్ చేసి అది వెబ్సైట్లో పెడతారు. దాని సర్వే తీసుకోవాలన్నమాట. అంటే మొత్తం చూసి ఎలా ఉందో అని ఫీడ్బ్యాక్ ఇవ్వాలి దాన్ని. ఆ ఫీడ్బ్యాక్కి కూడా మీకు మనీ వస్తుంది. సో ఫీడ్బ్యాక్ బట్టి మీకు మనీ వస్తుంది. సో అలా మీరు ఒక డేలో ఒక 5 to 10 చేసినా కానీ దానికి బట్టి మనీ ఉంటుంది. ఒక మంత్లీ ఒక 10,000 to 15,000 అయినా చేసుకోవచ్చు. మీ కెపాసిటీ బట్టి ఉంటుంది అది. మీ కెపాసిటీ ఇంకా మీ ఎలా వెతుకుతారు, ఎలాంటి కంపెనీ తీసుకుంటారు, ఎలాంటికి మీరు సర్వే ఇస్తారు, అట్లా పట్టి ఉంటుంది. సర్వేలో ఫీడ్బ్యాక్ని చూసి కూడా ఆ. పే అవుట్ ఉంటుంది. లైక్ వాళ్ళకి అనుకూలంగా ఉండాలి ఫీడ్బ్యాక్. అంటే మీ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు మీరు ఎలా చూస్తున్నారు అని అడుగుతారు. సర్వేస్ అన్నమాట. సో మీకు ఎట్లా అనిపించింది, నచ్చిందా లేదా, అలాంటి సర్వేస్. సో కొన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాము. యూ కెన్ లైక్ డేలో ఒక 2 hours ఇట్లా దానికి లైక్ దానికి పెట్టినా కూడా అది యూ కెన్ ఎర్న్ ఈజీలీ. నెక్స్ట్ వన్ ఈజ్ రీసెల్లర్ ఆన్లైన్ సెల్లింగ్ అనమాట. ఆన్లైన్ సెల్లో ఇప్పుడు మీషో ఉంది కదా, మీషోలో ఇప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి అది మీరు మళ్ళీ సెల్ చేస్తారు. లైక్ ఒక మర్చెంట్ దగ్గర నుంచి తీసుకొని సెల్ చేయడం అనమాట. దాట్ ఈస్ రీసెల్లింగ్ అంటేనే అర్థమవుతుంది. అట్లా కూడా మీరు చేయొచ్చు. చాలా చాలా ఉన్నాయి. అమెజాన్ కూడా ఉంది, మీషో కూడా ఉంది, ఇంకేమున్నాయి నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఉండైతే నాకు తెలుసు. దీంట్లో మీరు ట్రై చేయొచ్చు రీసెల్లింగ్. అంటే ఇప్పుడు మీషోలో ఎట్లా అంటే అంటే ఇప్పుడు మీషోలో ఎట్లా అంటే ఇప్పుడు ఈ టాప్ తీసుకున్నాను నేను. ఈ టాప్ యాము దగ్గర నుంచి నేను కొనుక్కున్నా. నేను ఇంకొకళ్ళకి అమ్ముతున్నా అనుకోండి. ఇప్పుడు యాము 500 పెట్టింది, నేను 550 పెడతా. లైక్ నేను మధ్యలో జస్ట్ ఈ ప్రోడక్ట్ వాళ్ళకి చూపిస్తున్నాను అంతే. లైక్ ఐఎమ్ బీయింగ్ అ మీడియేటర్ ఇన్ బిట్వీన్ దీస్ టూ పీపుల్, లైక్ ది సెల్లర్ అండ్ ద పర్చేసర్. వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ సెల్లరే పంపిస్తారు కస్టమర్కి. కానీ ఆ మధ్యలో వచ్చిన 50 రూపీస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది నాకు వస్తుంది అనమాట. సో దాట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. సో ద నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ట్రాన్స్లేటర్ క్యాప్షన్ రైటర్ అనమాట. సో ఇది ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫారెన్ యూట్యూబర్ ఉన్నారనుకో, ఆ ఫారెన్ యూట్యూబర్ది లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కదా. సో దానికి క్యాప్షన్స్ రాయడం, దాని కింద యూట్యూబ్ ఇది కూడా లాంగ్వేజ్ బేస్డ్ జాబే అనమాట. సో యూ షుడ్ నో సమ్ లాంగ్వేజెస్, అంటే కొద్దిగా పర్ఫెక్ట్గా ఉండాలి కొద్దిగా లాంగ్వేజెస్ది. ట్రాన్స్లేటర్ అలాగే ఫ్రీలాన్స్ కాపీ రైటర్ లాగానే కొద్దిగా ఇది కూడా ట్రాన్స్లేటర్, కానీ ఇది మొత్తం ట్రాన్స్లేటర్. లైక్ ఇప్పుడు నార్మల్గా మా వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్ మేమే తీసుకోండి, మా వీడియోస్ కొంతమంది హిందీ వచ్చిన వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, మేము తెలుగులో చెప్తున్నాం. సో వాళ్ళకి హిందీలో కావాలనుకోండి, కింద సబ్ టైటిల్స్ వాళ్ళు హిందీలో రాసిస్తారనమాట. సో యూ షుడ్ నో అ స్పెసిఫిక్ లాంగ్వేజ్ అట్లా. సో దిస్ ఈస్ బేసికలీ ది ట్రాన్స్లేటర్ ఆర్ యాడింగ్ క్యాప్షన్స్, లైక్ క్యాప్షన్స్ యాడ్ చేయడం అంతే. వీ హోప్ దట్ మీరు దీంట్లో నుంచి ఏదైనా ఒకటి ట్రై చేయండి. మీరు లైక్ ట్రై చేయండి, జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, ట్రై చేయడంలో ఏముంది. ట్రై చేయండి అండ్ లెర్న్ లాంగ్వేజ్ విచ్ ఇస్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. So that's all for today's video. If you like this video, please do like, comment and share to your friends. అంటే జాబ్ ఉన్న వాళ్ళకి కూడా, జాబ్ లేని వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే పార్ట్ టైం జాబ్లో కూడా పనికి రావచ్చు. సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. రావచ్చు. It can be used as part time or full time jobs. So share with your friends, family,
ఎవరంటే Friend పైన పోయేటోళ్ళకి వాళ్ళు కూడా. ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. సో If you like this video, ఎన్నిసార్లు చెప్తావు? నేను కూడా చెప్తా. If you like this video, don't forget to like, share and subscribe and comment down below what else do you want to see in the next video. So, if you like this video, end this video. So that's all for today's video. Bye. Bye.